చాలామంది కేవలం ఫేస్ వీడియో పెడితేనే మానిటైజ్ అవుతుంది, వాయిస్ పెడితేనే మానిటైజ్ అవుతుంది అనే అపోహలో ఉంటున్నారు. అలా కాదండి. యూట్యూబ్ ఎలా చెప్తుందంటే మీ వీడియోలో ఒరిజినాలిటీ ఉండాలి, ఒరిజినాలిటీ మాత్రమే ఉండాలి. అది మీరు ఫేస్ వీడియో అవ్వచ్చు, నాన్ ఫేస్ వీడియో అవ్వచ్చు. మీరు ఒరిజినల్గా మీరు వీడియోని జనరేట్ చేశారనుకోండి, ఒరిజినల్గా మీ వీడియోని మీరు క్రియేట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్లీ మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. పాలసీస్ని ఫాలో చేయాలి. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వీడియో యాక్సెస్ ఉందని ఏ వీడియో పడితే మనం పెట్టకూడదు. యూ హ్యావ్ టు అబైడ్ విత్ యూట్యూబ్ పాలసీస్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలండి. చాలామంది ఏం చెప్తున్నారంటే మీరు ఫేస్ పెడితేనే మానిటైజ్ అవుతుంది, ఫేస్లెస్ వీడియోస్ చేస్తే మానిటైజ్ అవ్వదు, అకార్డింగ్ టు July 15 పాలసీస్ మారిపోయాయి. ఇవన్నీ అబద్ధం అండి. ఓకేనా? మీరు ఒరిజినాలిటీ చూపించండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయండి. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను నేను, యూట్యూబ్ అనే ప్లాట్ఫాము గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ లేదా ఏదైనా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో ఇంత డ్యూరేషన్ ఉంటేనే మానిటైజేషన్ ఇస్తామని చెప్పారా? చెప్పలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డ్యూరేషన్ ఇంపార్టెంట్ కాదు, అలా అని ఫేస్ కూడా ఇంపార్టెంట్ అయితే కాదు. యూట్యూబ్ అనేది ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్లో ఫాలో చేస్తుంది. అదేంటంటే ఒరిజినాలిటీ వేరే వాళ్ళు ఎవరిదైనా తీసుకోకూడదు, మీ ఒరిజినల్ కంటెంటే ఉండాలి, మీరు జనరేట్ చేయాలి. అది కూడా ఏంటి, రూల్స్ని రెగ్యులేషన్స్ని ఫాలో చేస్తూ చేయాలి. దానికి మేము మానిటైజేషన్ ఇస్తామని చెప్తుంది. ఇవన్నీ ఏదైతే ఓవర్ యాక్సెస్ ఉందో, ఓవర్ యాక్సెస్ వీడు ఒకటి చెప్తాడు, వాడు ఒకటి చెప్తాడు, ఇది ఫాలో చేయాలి, అది ఫాలో చేయాలని ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రాపర్గా నేను చెప్తున్నా చూడండి. మీకు స్పామ్ పాలసీ, ఫెయిర్ యూజ్ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, సర్కాంవెన్షన్ పాలసీ బేసిక్ PhD లెవెల్ అయితే కాదు, 8th క్లాస్ స్టాండర్డ్లో ఉండే సిలబస్ లెక్కనే ఉంటుంది. ఓకేనా? అంత కష్టమైతే కాదు. యునో యూట్యూబ్ అనేది నిజంగా అంత డిఫికల్టీ పెడితే ఈ ప్రపంచంలో ఎవడు మానిటైజ్ చేయలేడు. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏలియన్స్ వచ్చి మన ఛానల్ని మానిటైజ్ చేయవు, మనమే చేసుకోవచ్చు. 90 days క్రైటీరియా ఇచ్చాడంటే అది చాలా ఈజీ. ఆడు ఇచ్చాడంటే నిజంగా అంత డిఫికల్ట్ అయితే వాడు ఇవ్వడు. ఓకేనా? మీరందరూ ఒక అపోహలో ఉంటున్నారు, ఆ అపోహల నుండి బయటికి రండి. ఓకేనా? ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, చాలామంది ఏఐని యూజ్ చేసుకుంటున్నారు. అకార్డింగ్ టు July 15 పాలసీస్ మీరు కంప్లీట్ AI ఇన్ అథెంటిక్ కంటెంట్ అని ఒకటి వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే, అది ఈ ప్రపంచంలో లేని దాన్ని మీరు చూపిస్తుంటే దాన్ని మీరు రిప్రజెంటేషనల్గా ఏ ఉద్దేశంలో ఇస్తున్నారు అనే పాయింట్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలియకపోతే మోస్ట్లీ రీయూజ్డ్ కంటెంట్ రావడానికి గల రీజన్ ఇదే. ఈ 95% ఫెయిలియర్ రేట్ ఉంది. 1.6 బిలియన్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటే దాంట్లో 95% ఫెయిలియర్ రేట్ ఉందంటే రీజన్ ఏంటి? ప్రాపర్గా ఎడ్యుకేట్ అవ్వట్లేదు. ఎడ్యుకేట్ అయ్యారనుకోండి అందరి ఛానల్స్ మానిటైజ్ అవుతాయి. ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. నేనైతే గైడెన్స్ ఇస్తున్నాను. సో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అది ఫేస్ వీడియో అవ్వచ్చు, నాన్ ఫేస్ వీడియో అవ్వచ్చు, మీకు ప్రాపర్ గైడెన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సో మిమ్మల్ని గైడ్ చేసేవాడిని కూడా మీరు స్ట్రాంగ్గా ఎంచుకోండి. ఎందుకంటే వాడు రాంగ్ డైరెక్షన్లో మీకు డైరెక్ట్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్లీ మీ టైం వేస్ట్, మీ మనీ వేస్ట్. టైం ఈజ్ మనీ. నిజంగా మీరు నా దగ్గర పెయిడ్ సర్వీస్ తీసుకోవాలి అనుకుంటే మీరు నా ఛానల్ మొత్తం చెక్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం